ఏం తల్లో అసలు ఈవిడి కథ వింటే అసలు అంటారు కదా ప్యాక్ అయిపోతున్నాయి అని చెప్పి. గుండె గులాబ్ జామ్ లాగా అయిపోయేటటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ సిద్దిపేటలోని భూంపల్లి గ్రామం. వీళ్ళు సిద్దిపేటలో కొన్నాళ్ళు ఉన్నారంట. తర్వాత 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి భూంపల్లి గ్రామం వచ్చేసి ఇక్కడే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఆ దగ్గరలోనే కిరాణా షాప్ ఒకటి నిర్వహిస్తున్నారంట. అయితే ఇక్కడ ఈవిడ పేరేమొచ్చేసి తెల్లాకులు రచిత, 38 సంవత్సరాలు. ఈవిడికి ఒక కొడుకు ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. భర్త ఏమొచ్చేసి అనారోగ్యంతో మంచం మీదే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కిరాణా షాప్ నడుపుతూ ఉంటే ఆ డబ్బులు సరిపోలేదంట. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక ఆశ కలిగి ఈ మైనర్ బాలుకుడైనటువంటి ఇంటర్ చదువుతున్నటువంటి కొడుకుని క్రిమినల్ గా మార్చి అబ్బాయికి మంచిగా అంటే దృఢంగా ఉండడం కోసం అని చెప్పి జిమ్ పరికరాలు కొని జిమ్ చేయించడం, అబ్బాయికి కావాల్సినటువంటి ఫుడ్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం చేసింది. కొడుకుని చాలా దృఢంగా పెంచుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ కొడుక్కి ఈవిడ చెప్పినటువంటి ఇదేంటంటే, ఇలా బాగా బలిసిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి పని మహిళల్ని చంపడము. ఎవరైతే ఎక్కువగా బంగారం ధరిస్తారో వాళ్ళని చంపి మనము ఆ యొక్క నగలు దొంగిలించడమే నీ పని అని చెప్పి కొడుక్కి చెప్పింది. ఆ కిరాణా షాప్కి వచ్చినటువంటి కొంతమంది మహిళల్ని చంపేసి ఆ బంగారం తీసుకొని ఆ శవాలను ఏం చేశారంటే ఒక గోని సంచిలో పెట్టి వీళ్ళు వేరే దగ్గర ఎక్కడైనా నిర్మానుష్యంగా స్కూటీలో ఒక బస్తాలో తీసుకెళ్లి స్కూటీలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇది ఆ తల్లి కొడుకులు చేసినటువంటి పని. చివరికి భర్తని కూడా చంపడానికి ప్లాన్ చేసింది. అతని మీద ఒక ఇన్సూరెన్స్ కూడా తీయించింది. ఇన్సూరెన్స్ చేయించి ఇక త్వరలోనే చంపేయాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే వేడి నీళ్లు భర్త కాలు మీద పోసేసి రకరకాలుగా హింసించిందంట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 8వ తారీఖున అతికం విజయ అనే 45 సంవత్సరాల ఆవిడ కిరాణా షాప్కి వచ్చినప్పుడు ఆవిడ యొక్క బాగోగులు తెలుసుకొని అలా మెల్లిగా తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లోకి తీసుకెళ్తే అక్కడ ఆవిడ ఇంట్లో అడుగు పెట్టగానే ఆవిడ్ని దాడి చేసి చంపేశారు. అది ఒక్క రక్తపు చొక్కు కింద పడకుండా చంపేశారు. పక్క ప్లాన్ తోటి చంపేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి బంగారు నగలన్నీ తీసేసి ఆవిడ్ని వేరే చోట ఎక్కడ అంటే రామక్కపేట శివారుకు తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టేయాలని చూశారు. అందుకోసమని పెట్రోల్ కూడా కొన్నది ఆవిడ. కొని అక్కడ తీసుకెళ్లి కాల్చేశారు. అయితే అది వర్షం పడడం వల్ల ఆ యొక్క మృతదేహం పూర్తిగా కాలలేదు. దాంతో పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇది పెట్రోల్ పోసి తగలెట్టేసినటువంటి శవం అని చెప్పి ఆ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారేమో అని చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువ పెట్రోల్ తీసుకెళ్తున్నట్టుగా రికార్డ్ అయింది. దాంతో ఆవిడ మీద అనుమానం వచ్చింది, ఈ రచిత అనే ఆవిడ మీద, 38 సంవత్సరాలు. వెంటనే ఆవిడ అదుపులోకి తీసుకెళ్తే అనేక విస్తుగొలిపేటటువంటి విషయాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యంగా కుంట రేఖ అనే ఆవిడని కూడా ఈ విధంగానే తగలబెట్టేశారంట, కాల్చి బూడిద చేశారంట. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏమొచ్చేసి మిస్సింగ్ కేసు పెట్టారు కదా, ఆవిడేమొచ్చేసి పాపం ఆ కుటుంబ సభ్యులు ఆ యొక్క ఎక్కడైతే తగలబెట్టేశారో ఆ యొక్క బూడిద తీసుకొచ్చి ఇప్పుడు అంత్యక్రియలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఇంకా 3 మహిళల్ని చంపాలని ఆల్రెడీ 3 ఎంపిక చేశారంట. దీంతో పాటు ఇంకొకరిని కూడా ఆల్రెడీ ఇలాగే కర్రలతోటి రాళ్లతోటి దాడి చేసి ఆ 2 దగ్గర బంగారం కూడా తీసుకున్నారంట. ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చారు, కాకపోతే వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారంట. ఇలాంటి తల్లి చూడండి, కొడుకుని ఏ విధంగా తయారు చేసి తన యొక్క క్రూరత్వాన్ని చూపించింది.